హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేప చెన్న ఫ్రై అంటే చేప ఎగ్స్ ఉంటాయి కదా, వాటి ఫ్రై చేద్దాము. చాలా బాగుంటుంది. దీన్ని ముందుగా మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో వేసి కొద్దిగా ఒక పావు చెంచా పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి బాయిల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇది ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అస్సలు మనకు స్మెల్ అనేది ఉండదు. చేప గుడ్లు కూడా మంచి ఉడికి టేస్ట్ బాగుంటాయి. చాలామంది చెన ఎలా వండుకోవడం తెలియక దాన్ని పడేస్తుంటారు. చేపలు తీసుకున్నా కానీ ఆ చెన అనేది తీసుకోరు. కానీ చేప కంటే ఎక్కువ విటమిన్స్ ఈ చెనలో ఉంటాయి. ఈ చేప గుడ్లలో ఉన్న విటమిన్స్ దాదాపు ఏ నాన్ వెజ్లో ఉన్నాయి. 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నీళ్ళు మొత్తం ఉంచేసి దాన్ని పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేడైనాక కొద్దిగా జీలకర్ర వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా మార్వాడి మెంతి వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక పావు చెంచా పసుపు వేసుకొని కలుపుకొని అందులో ఏవైతే ఇప్పుడు మనం చెన ఉడికించి పక్కన పెట్టుకున్నామో ఆ చేప గుడ్లు వాటిని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. సేమ్ మనం బాయిల్డ్ ఎగ్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది అది కూడా. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇది చాలా ఈజీ, ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. హెల్త్ పరంగా, టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది ఫిష్ మసాలా, కొద్దిగా ఫిష్ మసాలా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. లేదంటే మన ఇంట్లో ఉన్న మసాలా కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఉప్పులో ఉడికించుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను, సరిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి. చూడండి, ఎంత చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేప చెన ఫ్రై. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు చేప తీసుకున్నప్పుడు చెన వస్తే పడేయకండి. మీరు తెచ్చి ఒకసారి చేసుకొని చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా స్టఫ్గా డ్రింక్స్లో కూడా పనికొస్తుంది. అన్నంలో కూడా అంచుకు పెట్టుకొని తినవచ్చు. వీడియో చూసినా చాలా థ్యాంక్స్. మీ వెంకటరెడ్డి.